హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. అబ్బా, ఇది మాకు చెప్పాలా అని అనుకోకండి. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే అంశంలో తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అది తెలియజేయడానికే ఈ కానమూకు ప్రయత్నం. ఆ క్రమంలోనే వినండి మరి. మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు అవేమిటో మనం గమనిస్తే, మన శరీరం అద్భుతమైన యంత్రం. ఇది ప్రతి సమస్యకు ముందుగానే సంకేతాలు ఇస్తుంది. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మనం రోజు ఎదుర్కొనే చిన్న చిన్న లక్షణాలు ఏవి? అలసట, తలనొప్పి, వాంతులు, వాపులు, ఇవన్నీ శరీరం ఇచ్చే హెచ్చరికలు. ఈ సంకేతాలను అర్థం చేసుకోవటం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. ఇప్పుడు శరీరం మనకిచ్చే 12 రకాల ప్రధాన హెచ్చరికల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఎప్పుడూ ఆవలించటం. ఆక్సిజన్ లోపం అది సంకేతం అన్నమాట. ఆవలించటం, తరచుగా ఆవలించటం అలసట కాదు, అది శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే లేదా రక్త ప్రసరణ మందగిస్తే ఈ పరిస్థితి వస్తుంది. గాలి తీసుకునే సామర్థ్యం తగ్గినప్పుడు మెదడు ఆక్సిజన్ కోసం సంకేతం ఇస్తుంది. ఈ సమయంలో బయట నడవటం, దీర్ఘశ్వాసలు తీసుకోవటం ఉపయోగకరం. కానీ దీర్ఘకాలంగా ఆవలించటం కొనసాగితే డాక్టర్ వద్ద లంగ్ చెకప్ చేయించుకోవాలి. ఇక రెండోది చెవుల్లో శబ్దాలు అనేది. ఇదేంటంటే అధిక రక్తపోటుకు సూచన. చెవుల్లో హమ్ లేదా బజ్ లాంటి శబ్దాలు వినిపిస్తే అది కేవలం చెవి సమస్య కాదు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. రక్తం ధమనుల్లో వేగంగా ప్రవహించడం వల్ల ఈ శబ్దాలు వస్తాయి. తరచుగా ఇలా వినిపిస్తే బీపీ టెస్ట్ తప్పనిసరిగా చేయించండి. రక్తపోటు నియంత్రణలో లేకపోతే హృదయానికి, కిడ్నీకి నష్టం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త చేయాలి. ఇక తల తిరగటం, రక్తంలో చక్కెర తక్కువగా ఉండటం, తల తిరుగుడు అనేది హైపోగ్లైసేమియా అది లక్షణం కావచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఇది సాధారణం. రక్తంలో చక్కెర స్థాయి పడిపోయినప్పుడు మెదడుకు ఎనర్జీ తగ్గుతుంది. ఇది తలనొప్పి, వాంతులు, చెమటలు వంటి లక్షణాలతో వస్తుంది. ఇలాంటి సమయంలో వెంటనే నీరు లేదా తీపి పదార్థం తీసుకోవాలి. ఈ సమస్య తరచుగా వస్తే డాక్టర్ వద్ద షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇక కాళ్ళ వాపు, అది ఎట్లా? గుండె లేదా మూత్రపిండాల సమస్యలుంటే కాళ్ళు, పాదాలు వాపు రావడం నీటి నిల్వ అదే ఫ్లూయిడ్ రిటెన్షన్ కారణంగా జరుగుతుంది. ఇది కిడ్నీ పనితీరు తగ్గటం లేదా గుండె సరిగా రక్తాన్ని పంపలేకపోవటం వల్ల కావచ్చు. ఇది కేవలం అలసట సంకేతం కాదు, ఒక పెద్ద అంతర్గత సమస్యకు హెచ్చరిక. వాపు కొనసాగితే హృదయం, కిడ్నీ పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఇక మామూలుగా ఎప్పుడు అలసటగా ఉండటం అనేది అది విటమిన్ డి లోపం. సూర్యకాంతి లోపం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనమవుతాయి, శక్తి తగ్గుతుంది. సూర్యరశ్మి రోజుకు కనీసం 15 నిమిషాలు తీసుకోవటం, అలాగనే పాల పదార్థాలు తినటం, సప్లిమెంట్లు తీసుకోవటం మంచిది. విటమిన్ డి మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఎప్పుడూ అలసటగా ఉంటే విటమిన్ స్థాయిలను పరీక్షించాలి.
ఇక చేతులు మొద్దుబారటం అనే సంకేతం, ఇది విటమిన్ బి12 లోపం. చేతులు లేదా కాళ్ళు గిలగిల్లాడటం, మొద్దుబారటం అంటే నాడీ వ్యవస్థ బలహీనత అన్నమాట. ఇది విటమిన్ బి12 లోపానికి సంకేతం. మాంసాహారం తినని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విటమిన్ రక్తం మరియు నాడీ కణాల ఆరోగ్యానికి అవసరం. బి12 విటమిన్ ముఖ్యంగా గుడ్లు, పాలు, ధాన్యాలు, సప్లిమెంట్లు తీసుకోవటం ద్వారా ఈ బి12 లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. అట్లా చేతులు మొద్దుబారటం అనేది ఆ విటమిన్ లోపం అన్నమాట. ఇక చెడు శ్వాస, ఇది జీర్ణ వ్యవస్థ అసమతుల్యతను, నోటి వాసన కేవలం దంత సమస్య కాదు, కడుపు, లివరు లేదా పిత్త సమస్యలు కూడా కారణం కావచ్చు. పేగులు సరిగా పనిచేయకపోతే టాక్సిన్స్ బయటకు రాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీరు ఎక్కువగా తాగటం, పచ్చి ఆహారం తినటం, ప్రోబయోటిక్స్ వాడటం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. ఇక నోరు మండటం, ఇదేంటంటే బి విటమిన్ లోపం సంకేతం. అది నోరు లేదా నాలుక మండటం అంటే బి విటమిన్ల కొరత అన్నమాట. ఇది ముఖ్యంగా బి2, బి6, బి9, బి12 లోపంతో వస్తుంది. ఈ విటమిన్లు నాడీ, రక్త కణాల ఆరోగ్యానికి అవసరం. కూరగాయలు, గింజలు, పాల పదార్థాలు, అరటిపండ్లు తీసుకోవటం, తద్వారా ఈ లోపాన్ని మనం సరి చేసుకోవచ్చు. దీర్ఘకాలం ఇలాంటి సమస్య ఉంటే సప్లిమెంట్లు అవసరం. మరి ఇక మనకి మామూలుగా చక్కెర తినాలనే కోరిక కూడా కలుగుతుంటుంది. ఇది కూడా శరీరం అందజేసే ఒక సంకేతం. అది ఏంటంటే మెగ్నీషియం లోపం వల్ల అలా మనకు చక్కెర తినాలనిపిస్తుంది. శరీరం చక్కెర కోసం కోరిక చూపిస్తే అది అసలు చక్కెర అవసరం కాదు, అది మెగ్నీషియం లోపాన్ని సూచిస్తుందని గమనించాలి. మెగ్నీషియం అనేది నాడీ వ్యవస్థ, కండరాల పనితీరు, హృదయానికి చాలా అవసరం. మరి ఈ మెగ్నీషియం మనకి వేటిలో లభిస్తుందంటే బాదం, పాలకూర, సీడ్స్ ఇవి తినడం ద్వారా మెగ్నీషియం పెరుగుతుంది మనకి. మెగ్నీషియం తక్కువగా ఉంటే అలసట, క్రాంప్స్ కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత మెగ్నీషియం లోపం లేకుండా మనం వాటిని బాదం, పాలకూర, సీడ్స్ ఇలాంటివి తినటం చేసుకోవాలి. ఇక మనకి వాసన పట్టలేకపోవటం అనే లోపం కూడా కనిపిస్తుంటుంది. శరీరం ఇచ్చే సంకేతం అది. అదేంటంటే జింక్ లోపంతో మనం వాసన లేదా రుచి తగ్గినట్లుగా మనం గుర్తించాలి. అది జింక్ లోపానికి సంకేతం అన్నమాట. ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. జింక్ లోపం వల్ల జలుబు తరచుగా వస్తుంది, గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. ఈ జింక్ లోపాన్ని సరిచేసుకోవటానికి విత్తనాలు, పప్పులు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ తినటం ద్వారా ఈ జింక్ లోపాన్ని మనం పూరించుకోవచ్చు. ఇక కళ్ళు పసుపు రంగులో ఉండే సంకేతం ఏంటంటే తద్వారా మనకేదో కాలేయ సమస్య వచ్చినట్లుగా గుర్తించాలి. కళ్ళల్లో లేదా చర్మంలో పసుపు రంగు కనిపిస్తే అది లివర్ పనితీరు లోపానికి సంకేతం అన్నమాట. బిలిరూబిన్ స్థాయిలు పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది జాండీస్ లక్షణం కావచ్చు. ఈ సమయంలో వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. లివర్ ఆరోగ్యానికి ఆల్కహాలు మానుకోవాలి. పచ్చికూరలు, నీరు ఎక్కువగా తాగటం వల్ల మనకి ఈ కాలేయ సమస్యల్ని మనం సరి చేసుకోవచ్చు. ఇక చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం ఇదొక సంకేతం. దేనికంటే రక్త ప్రసరణ బలహీనత, శరీరం చివరి భాగాలకు రక్తం సరిగ్గా చేరకపోతే చేతులు, కాళ్ళు చల్లగా ఉంటాయి. ఇది రక్తనాళాల బలహీనత లేదా హృదయం, థైరాయిడ్ సమస్యకు సూచన అన్నమాట. కాబట్టి క్రమం తప్పని వ్యాయామం, వేడి నీటిలో పాద స్నానం చేయటం రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలం ఇలా ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఇలా మన శరీరం ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది అనేది మనం గమనించాలి. కానీ మనం
ఆ మాట్లాడేదాన్ని వినకపోతే అది బాధపడుతుంది. చిన్న లక్షణం వెనుక పెద్ద సమస్య దాగి ఉండవచ్చు. కాబట్టి శరీరం ఇచ్చే ప్రతి హెచ్చరిక, సంకేతాన్ని గౌరవించండి. సమయానికి టెస్టులు చేయించుకోండి. ముఖ్యంగా అందరూ వ్యాయామం, ఆహారం, నిద్ర, మానసిక ప్రశాంతత ఇవే ఆరోగ్యానికి సూత్రాలుగా మనం పరిగణించి వాటిని కాపాడుకోవాలి. శరీరం మనకిచ్చిన దేవాలయం. దాన్ని సంరక్షించటం ప్రతి వారి కర్తవ్యంగా భావించుకునే క్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకున్నా, మరి మనం కొన్ని ఈ సంకేతాల్ని గుర్తులో చేసుకొని అలాగనే ఇక మనం కొన్ని అంశాలని మనం గమనిస్తే అవేంటంటే ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లో ఆధునిక వైద్య వాటి పాఠ్యపుస్తకాల్లో ముఖ్యంగా ఎంబీబీఎస్ లాంటి వాటిలో తేనె వైద్యం శక్తిని సాధారణంగా క్లుప్తంగా లేదా అస్సలు ప్రస్తావించరుట. తరచుగా సాంప్రదాయ నివారణగా తేనెను ఎందుకు పనిచేస్తుందో లేదా ఎంత శక్తివంతంగా ఉంటుందో మనం తెలుసుకుంటే బాగుంటుంది. మరి ఆధునిక వైద్య విద్య సింథటిక్ యాంటీబయాటిక్స్, ఔషధ తయారీలపైనే దృష్టి పెడుతుంది. వీటిని ప్రామాణికం చేయవచ్చు, పేటెంట్ కూడా చేయవచ్చు, నియంత్రిత పరిస్థితుల్లో పరీక్షించవచ్చు. తేనె సహజమైంది. ఈ తేనె అనేది పువ్వు, నేల, తేనెటీగల జాతులను బట్టి మారుతుంది. కాబట్టి ఇది పారిశ్రామిక నమూనాలో సులభంగా ఇమడదు. అందుకే చాలామంది వైద్యులు దీనిని లోతుగా అధ్యయనం చెయ్యరు. ఇది వారి అధికారిక సిలబస్లో ఉండదు. కాబట్టి మనం గనక గాయమైన వెంటనే దానిపై తేనె రాస్తే ఇన్ఫెక్షన్ని చంపేస్తుంది. శాస్త్రీయ అధ్యయనాలు ముఖ్యంగా 1990 తర్వాత నుండి మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ముడి, మనుకా తేనె, స్టెఫిలోకాకస్ ఆరియస్, సూడోమోనాస్ ఎరిగినోసా మరియు ఈ కొలోలిని వాటిని ఈ తేనె చంపుతుంది. కొన్ని యాంటీబయాటిక్ నిరోధక జాతులను కూడా, అలాగనే గాయం, వాపును కూడా తేనె తగ్గిస్తుంది. వేగంగా కణజాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది తేనె. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షిత తేమ అవసరాన్ని ఏర్పరుస్తుంది తేనె. న్యూజిలాండ్, యూరప్, జపాన్లోని ఆసుపత్రులు ఇప్పుడు మెడికల్ గ్రేడ్ తేనె డ్రెస్సింగులను ఉపయోగిస్తున్నాయి. కానీ ఇది ఇంకా అన్ని దేశాల్లో వైద్య ప్రధాన స్రవంతిలో కనపడదు. ఏది తేనె గురించినటువంటి మరి ప్రాచీన సత్యం, ఆధునిక అంధత్వం ఏమిటి? ఆయుర్వేదం, ఈజిప్షియన్ వైద్యం, స్థానిక, అమెరికన్, గ్రీకు అనేక పాత వ్యవస్థలు వేల సంవత్సరాలుగా తేనెను తెలివిగా ఉపయోగించాయి. కానీ ఆధునిక పురోగతి పోటీలో ఈ లోతైన జీవ సంబంధమైన అవగాహనలో ఎక్కువ భాగం విస్మరించబడింది తేనె. అవును, ఇది పూర్తిగా నిజమే. కొంతమంది వైద్యులకు కూడా తేనె నిజంగా సహజ యాంటీబయాటిక్, యాంటీ యాక్సిడెంట్ మరియు గాయం నయం చేసేదిగా ఎలా పనిచేస్తుందో తెలియకపోవచ్చు, విలువైనదిగా భావించకపోవచ్చు. ఇది అజ్ఞానం కాదు. తేనె వైద్య విద్యలో ప్రకృతిలో దాగి ఉన్న పురాతన జీవ రసాయన శాస్త్ర విజ్ఞానం. చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే భయపెట్టే కారణాల్లో ఒకటి మనం వైద్యాన్ని డబ్బు సంపాదించే మార్గంగా, వ్యాపార పరంగా పరిగణించటం మరి ఈ భావానికి కారణమవుతుంది. ఏది ఏమైనా కూడా కొందరు డాక్టర్లు, వైద్యులు గొప్పవాళ్ళు ఉన్నారండి. వైద్యం చేస్తూనే చివరి శ్వాస వదలాలని రోగి నాడి పట్టుకొని వ్యాధి నిర్ధారించటంలో దిట్ట అయినటువంటి ఎందరో మహానుభావులు వైద్యులు మనకు కనిపిస్తారు. ఎంతటి సీరియస్ కేసులైనా సరే అలాంటి వారి చేయి పడితే బతికిపోతారు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు. రాత్రి వేళల్లో రోగి ఆసుపత్రికి వచ్చారంటే చాలు, ఒక్క తలుపు చప్పుడుకే ఆసుపత్రిలో వాలిపోతారు కొందరు వైద్యులు. అలాంటి వారిలో వైద్యం కోసం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి కూడా రోగులు క్యూ కడుతుంటారు. అలాంటి వారి దగ్గర రోగి చిరునవ్వుతో బయటికి వెళ్ళే వరకు అలాంటి వారు వారి తపన మాటల్లో వర్ణించలేనిది.
ఎప్పుడో 24 ఏళ్ల వయసులో స్టెతస్కోప్ పట్టుకొని సొంత గ్రామాన్ని తల్లిదండ్రులను వదిలి ఓ రోగి అభ్యర్థన మేరకు రావినూతల అనే ప్రాంతానికి వచ్చి స్థిరపడిన ఆయన ఒక డాక్టర్ గారు. ఆయన 50 ఏళ్లుగా చుట్టుపక్కల 60 గ్రామాలకు విశేష వైద్య సేవలు అందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆ ప్రాంతపు ప్రజల్లో. ఆయనే డాక్టర్ ఈడ్పుగంటి హృదయనాథ్. స్టార్ హోటల్ను తలపించే సౌకర్యాలతో, హంగు ఆర్భాటాలతో ఏజెంట్లను పెట్టుకుని రోగుల నుంచి వేలు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్న ఈ రోజుల్లో దానికి పూర్తి భిన్నంగా కనీస సౌకర్యాలతో పెంకుటిల్లులో ఒక గ్రామీణ ప్రాంతంలో 50 ఏళ్లుగా డాక్టర్ ఈడ్పుగంటి హృదయనాథ్ వైద్య సేవలు అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఓపీ ఫీజులు భారీగా పెంచినా ఆయన మాత్రం ఓపీ ఫీజు 70 రూపాయలు తీసుకుంటూ 30 రోజుల పాటు ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రతిరోజు 100కు పైగా ఓపీలు వస్తుంటాయి వారి వద్దకి. వైద్యం చేస్తూనే చివరి శ్వాస వదలాలని వారు అనుకుంటారు. డాక్టర్ కాకుంటే రైతుగా మిగిలిపోయేవాణ్ణి అని అంటారు డాక్టర్ హృదయనాథ్. వారి సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి వద్ద తురిమేళ గ్రామం. తల్లిదండ్రులు ఈడ్పుగంటి వెంకటేశ్వరరావు, రాజేశ్వరి. వీరిది వ్యవసాయ కుటుంబం. 4 అన్నదమ్ముల్లో ఆయనే పెద్దవాడు. తండ్రి తాతల ప్రోత్సాహంతోనే డాక్టర్ అయ్యానని, లేకుంటే చిన్న రైతుగా మిగిలిపోయేవాడినని ఆయన అంటూ ఉంటారు. సొంతూరంటే రావినూతల అని చెబుతాను అంటారు ఆయన. కొరిస్పాడు మండలం రావినూతల గ్రామంలో ఓ పెంకుటింట్లో శ్రీనివాస నర్సింగ్ హోమ్ ప్రారంభించి సరిగ్గా ఈ ఏడాది మార్చి 17వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తయిందంటారు ఆయన. డాక్టర్ హృదయనాథ్ 1964లో మెడిసిన్లో చేరారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం 1971లో గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో డాక్టర్ కొడాలి పాపారావు వద్ద ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ క్రమంలో రావినూతల గ్రామం నుంచి వైద్యం కోసం ఈ ఆసుపత్రికి రోగులు వెళ్ళేవారు. రత్తమ్మ అనే రోగికి హృదయనాథ్ వెనుక భాగాన కణితి ఆపరేషన్ చేశారు. కనీస వైద్య సౌకర్యాలు లేని రావినూతలకు రావాల్సిందిగా కోరిన ఆ రోగి అభ్యర్థన మేరకు వీరు రావినూతలకు మకాం మార్చారు. మీ సొంతూరు ఏది అని అడిగితే రావినూతల అని చెబుతాను అని అంటూ అంతగా గ్రామస్తులు నన్ను హక్కును చేర్చుకున్నారని అంటారు ఆ డాక్టర్ గారు. 20 లక్షల మందికి పైగా వైద్యం ఈ 50 సంవత్సరాల్లో 20 లక్షల మందికి పైగా వైద్య సేవలను అందించారట వారు. 10,000 ఆపరేషన్లు చేశారు. తక్కువ ఖర్చుతో 4 రోజుల్లో పేషెంట్ నవ్వుతూ ఇంటికి వెళ్ళడమే నిజమైన ఫీజు అంటారు డాక్టర్ హృదయనాథ్. గుంటూరు, నెల్లూరు, కావలి, చీరాల తదితర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి వీరి వద్దకు రోగులు వచ్చి వెళ్తుంటారు. అత్యంత క్రమశిక్షణతో పాటు రోగి మానసిక, సామాజిక, ఆర్థిక స్థితిని అర్థం చేసుకుంటూ జబ్బును, దాని లక్షణాలను ఖచ్చితంగా నిర్ధారించుకొని తక్కువ ఖర్చుతో వైద్యం చేయటం వల్లనే గ్రామీణ ప్రాంతంలో 50 ఏళ్లుగా సేవలు కొనసాగించడానికి తోడ్పడింది అంటారు ఆ డాక్టర్ గారు. గ్రామీణ ప్రాంతంలో కలుషిత నీటి వలన, దోమకాటు వలన ఎక్కువ జబ్బులు వస్తుంటాయని, అయితే ప్రజల్లో కొంత చైతన్యం పెరిగిందని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పెరిగాయని, వైద్యం తప్ప మరో వ్యాపకం లేదు, వృత్తిగా చేపట్టాను తప్ప వ్యాపారంగా మలుచుకోలేదని ఆ డాక్టర్ గారు చెబుతూ పరోక్షంగా వైద్య రంగంలో వ్యాపార ధోరణులు పెరిగాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. 2,000కు పైగా పురుగు మందు కేసులకు చికిత్స అందించారు ఈ డాక్టర్ గారు. ఆర్థిక సమస్యలతోనో, క్షణికావేశంలోనో పురుగుల మందులు తాగి అలాంటి కేసులు 10 ఏళ్ల కిందటి వరకు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవి. పాము కాటు కేసులు వస్తుండేవి. ఆ 2 కేసుల్లో సమయానికి చికిత్స అందించారు ఈ డాక్టర్ గారు. ఇప్పటి వరకు పురుగు మందు తాగిన 2,000 మందికి పైగా వారికి ఈ డాక్టర్ గారు వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడారు. ఎన్నో క్లిష్టమైన కేసులకు ఆపరేషన్లు చేసి ఎంతో మందిని బతికించారు.
ఆ క్షణాన రోగి బంధువుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది అంటారు. ఆ తృప్తే నాలో పదింతలు ఉత్సాహం రెట్టింపయ్యేది అంటారు ఈ హృదయనాథ్ డాక్టర్ గారు. గ్రామంలో 25 మందికి పైగా వైద్యులు హృదయనాథ్ను స్ఫూర్తిగా తీసుకొని అలాగనే మరికొందరు ఎంబీబీఎస్ కూడా చదువుతున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు, రోగి ఆసుపత్రికి వచ్చి కోలుకొని ఇంటికి వెళ్ళే వరకు ఆయన పడే తపన, చేస్తున్న వైద్యాన్ని చూసిన యువత వైద్య రంగాన్ని ఎంచుకున్నారు ఎందరో. ఇప్పటికే ఆ రావినూతల గ్రామంలో 25 మందికి పైగా వైద్యులు ఉండగా వారు వివిధ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నామని చెప్తున్నారు. వైద్యం చేస్తూనే చివరి శ్వాస వదలాలి అని అంటూ ఆ గ్రామస్తుల అండ మరువులైనది అని అంటూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గ్రామస్తులు నాకు ఎంతో అండగా ఉన్నారని ఆ డాక్టర్ గారు చెప్తుంటారు. ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేసేవాళ్ళు, సన్మానాలకు సత్కారాలకు బయట కార్యక్రమాలకు దూరంగా ఉండే నేను రావినూతల గ్రామాల ప్రజల సంతోషం కోసం ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాను అని ఎప్పుడైనా ఆయన సన్మానించిన సందర్భంగా అంటూ కొంత ఇబ్బందిగా ఉంటుందని ఆయనకు, నన్ను హక్కున చేర్చుకున్న వారి అభిమానాన్ని కాదనలేకపోయా అంటూ ఉగాది సందర్భంగా ఆయన సత్కరించేందుకు రావినూతల గ్రామస్తులు ఏకమైన సందర్భంగా స్పందిస్తూ చివరి శ్వాస వరకు కూడా ఈ ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేస్తూ నా శ్వాస విడచాలని ఆశపడుతున్నాను అంటారు ఆ పేదల డాక్టర్ హృదయనాథ్ గారు. ఈ అంశాన్ని వడియాల వీరబాబు ప్రజాశక్తి గ్రోత్ సెంటర్ విలేకరిగా మనకు అందజేసిన మీదట ఈ అంశాలు ఏదైతే మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక కింద మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను, వాటితో జోడించి ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం, మానసిక ఆరోగ్యమే మహామహాభాగ్యం. ఇదండి, విన్నారుగా, ధన్యవాదాలు.